అరెరే! ఛ! ఏదో అనుకుంటే ఏదో అయిపాయే. ఈసారి పర్మనెంట్‌గా బుద్ధొచ్చేటట్టు పాకిస్తానోళ్ళ పని అయిపోయినట్టే అనుకుంటే, సినిమా చూడక ముందే చూసే ట్రైలర్‌కే గజ్జుమన్నారట పిరికోళ్ళు. బాబ్ మాదే తప్పైపోయిందని, పంచాది కొట్లాటలన్నీ ఆపేద్దామని బతిలాడంగానే సీజ్ ఫైర్‌కి ఒప్పుకున్నారట మనోళ్ళు. 3 రోజుల సంధి వందల కొద్ది డ్రోన్లు పంపుకుంటా మిస్సైళ్లు ఫైటర్ జెట్లు పంపుకుంటా కయ్యానికి కాలు దూతుంటే పాకిస్తాన్ వాళ్ళు గంత తురుం జంగులో ఇర్రా అనుకున్నాం కానీ అంత సీన్ లేదంతా వెళ్ళిపోయింది మల్లోపారి. నిన్న పగటీలు 3:30 కొట్టంగా మన డీజీఎంఓకు ఫోన్ కొట్టి కాలబేరానికి వచ్చినట్ట వాళ్ళ డీజీఎంఓ. అయితే పంచాది పెద్దగా వాళ్ళ పని పడతారేమో అనుకుంటే నడిమిట్లో అమెరికోలు కలగ చేసుకొని పెద్దిరికం చేసిరట. అరే ఏమిటికయ్యా ఈ పంచాది పొద్దుకొచ్చేది కాదు మాపుకొచ్చేది కాదు, నడిమిట్లో అమాయకుల పానాలు పోవట్టే. ఇప్పటికే చాలా లాసారు, ఏమని ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఈ యుద్ధాలేంటికయా అని ట్రంప్ సారు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రులు అధికారులంతా 2 దేశాలకు నచ్చజెప్పిరట. ఇక మరి 2 దేశాలలో ఎవరో ఒకరు ముంగటపడి యుద్ధం ఆపేద్దామని అడగాలి కదా. మనోళ్ళైతే అడగరు, తగ్గేదేలా అంటారన్న సంగతి పాకిస్తాన్ వాళ్ళకి తెలిసిందేనా. అందుకే ఫోన్ కొట్టి బతిలాడిరట. సరే ఇక పెద్ద మనుషులు చెప్పబట్టే వాడు కూడా బతిలాడబట్టే వినకుంటే ఏం బాగుంటుందని ఆయనతో మనోళ్ళు కూడా సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ called the Director General of Military Operations of India. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time. నిన్న పొద్దుకి 5 గంటలకెళ్ళి కాల్చుకునుడు, డ్రోన్ బాంబులు, మిస్సైల్ బాంబులు, గాలి మోటార్ల బాంబులు ఇట్లా అన్నిటికన్నీ బంద్ పెట్టాలని మాట్లాడుకున్నారట. ఇక మళ్ళీ ఏమైనా ఉంటే రేపు సోమవారం నాడు మాట్లాడుకుందామని ఫిక్స్ అయ్యారట. మరి పెద్ద మనుషుల లెక్క నడిమిట్లా ఎవరిని పిలుస్తారో ఈడ రచ్చబండ కాడ కూర్చొని మాట్లాడుతారో గానీ ఒక్క తుపాకీ గుండు వేల్చినా, ఒక్క డ్రోన్ మాదికు పంపినా, ఒక్క మిస్సైల్ వచ్చినా మీ పుర్రెలు వేలిపోతాయి బిడ్డ అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిరట. కానీ ఈ ఊకే ఈ రపరప ఏంది వీళ్ళతోటి ఏడికైతే ఆడికాయ కాంప్రమైజ్ కాకుండా ఏసెత్తి అయిపోవు అని ఫీల్ అవుతున్నారు చాలా మంది. కానీ యుద్ధం అంటే సినిమాలలో చూసినంత అల్కటి పని కాదన్న సంగతి తెలియక అట్లా అంటారు. అటు రూపాయి మందం డ్యామేజ్ అయితే మనకు ఆటన మందం డ్యామేజ్ అన్న అవుతుంది కదా. అట్లా ఎందుకు నష్టపోవాలి అనేది మన సర్కారు వాళ్ళ ఆలోచన ఉంటుంది. అందుకే కాంప్రమైజ్ అయ్యారు. ఇక అట్లా అని మొదలైతే మనోళ్ళే అడగలే కదా, అది ముచ్చట. కానీ ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారం చేసిరు ఈ పాకిస్తాన్ వాళ్ళు సలగుండా. వాళ్ళు చేసిన అబద్ధాల ప్రచారాలన్నీ ఏమేంటియో మొత్తం పూసకొచ్చినట్టు చెప్పుకొచ్చింది आर्मी कर्नल सोफिया कुरैशी मैडम। पाकिस्तान ने मिस इन्फॉर्मेशन का सहारा लेते हुए आदमपुर स्थित S-400 प्रणाली, सूरतगढ़ व सिरसा के हवाई अड्डों, नगरोटा के ब्रह्मोस बेस, देहरागिरी के तोपखाना पोजीशन तथा चंडीगढ़ के अग्रिम गोला बारूद डिपो को नष्ट करने के झूठे दावे सोशल मीडिया पर फैलाए।